తెలంగాణ క్యాబినెట్‌లో ఫ్యామిలీ ప్యాక్ మంత్రి ఎవరు? ఇప్పుడు ఇదొక చర్చ. ఇదొక ఊహాగానం. దీనిపైన రకరకాల కథనాలొస్తున్నాయి. ఒక తెలుగు వెబ్‌సైట్‌లో అయితే మొత్తం ఆహ్, మంత్రి, మంత్రి భార్య, ఆ మంత్రి కొడుకు, వీళ్ళు చేసే వ్యవహారాలు వీటన్నిటిని ఆ వెబ్‌సైటు పచ్చిగా రాసి పారేసింది. అంటే క్యాబినెట్‌లో 2, 3 కీలక శాఖలు నిర్వహిస్తున్న కీలక శాఖలకు బాధ్యత వహిస్తున్న ఆ మంత్రి బహుశా వచ్చే ఎన్నికల్లో మళ్ళీ గెలవలేమనో, మళ్ళీ అధికారంలోకి వస్తామో రామో అనో, మళ్ళీ అధికారంలోకి రాకపోతే ఎట్లా అనో రకరకాల అనుమానాలతో, భయంతో, అభద్రతతో మొత్తం మీద దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకునే పనిలో ఉన్నట్టుగా కనబడుతోంది. నేను చెప్తున్న తెలుగు వెబ్‌సైట్ కథనం ప్రకారం ఏంటంటే, ఆ మంత్రి, మంత్రి భార్య, మంత్రి కొడుకు ఈ ముగ్గురు కలిసి పోస్టింగ్‌లు కావచ్చు, ప్రమోషన్‌లు కావచ్చు, లేకుంటే ఏమైనా పెండింగ్ బిల్లుల మంజూరు కావచ్చు, ఏదైనా సరే ఖచ్చితంగా ఈ మొత్తం అందరూ రంగంలో దిగాల్సిందే. ఈ రకమైన ధోరణి బహుశా మనం ఏ రాష్ట్రంలో కూడా చూడం. అట్లా అసలు అంటే ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులకు అటువంటి అధికారాలను కట్టబెట్టిన మంత్రి క్రెడిబిలిటీ ఏమిటి? మంత్రి శక్తి సామర్థ్యాలేమిటి? మంత్రికున్న నిజాయితీ ఏమిటి? మంత్రికున్న బలహీనతలేమిటి? అనే దానిపై నిజంగానే చర్చ జరుగుతుంది. ఏ మంత్రి అయినా సరే మంత్రిగా తన శాఖ వ్యవహారంలో పూర్తిగా తన ఆధీనంలో ఉంటుంది. ఏ మంత్రి కూడా ఆల్మోస్ట్ భార్య మీదనో, లేకుంటే కొడుకు మీదనో, అల్లుడి మీదనో, బిడ్డ మీదనో వదిలిపెట్టి, లేకుంటే వాళ్ళకి మొత్తం తాళాలు అప్పజెప్పి, ఏ బిల్లు వచ్చినా మీరు చూసుకోండి అని చెప్పి, ఈ రకంగా ఏ మంత్రి వ్యవహరించిన సందర్భాలు మనం గతంలో వినలేదు. ఇప్పుడు కొత్తగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి క్యాబినెట్‌లో ఈ మంత్రి జరుపుతున్న వ్యవహారాలు, ఫ్యామిలీ ప్యాక్ ఘటనలు, సన్నివేశాలు ఇవి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అప్రతిష్ట పాలు చేస్తున్నాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని పూర్తిగా ప్రభుత్వ ప్రతిష్టను మంట కలుపుతున్నాయి. అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిసి ఇదంతా జరుగుతుందా? తెలిసిన తర్వాత ఆయన వీళ్ళను కట్టడి చేయడానికి ప్రయత్నించలేదా అనే అనుమానాలు కూడా మనకు వస్తాయి. ఇప్పుడు మంత్రిగా ఉన్న వ్యక్తి తన భార్యను, తన కొడుకును కూడా ఇటువంటి వ్యవహారాల్లో అంటే ప్రభుత్వ శాఖల్లో పోస్టింగ్లు, ప్రమోషన్లు లేకపోతే ఇంకా ఇంకా ఇతరత్రా ఏ వ్యవహారాలున్నా వాళ్ళు చక్కదిద్దడం ఏమిటి? మంత్రి చక్కదిద్దాల్సిన విషయాలు భార్యో, కొడుకో వాళ్ళు చక్కదిద్దడం ఏమిటన్నది మనందరికి వచ్చే జనరల్గా వచ్చే ఒక ప్రశ్న. అంటే మొత్తం ఫ్యామిలీయే ఈ రకంగా మొత్తం ప్రభుత్వ వ్యవహారాల్లో తలదూర్చడం పట్ల, అట్లాగే ఆ మంత్రి భార్య, కొడుకు కనుసన్నల్లోనే మొత్తం విషయాలు జరుగుతుండడం పట్ల ఐఏఎస్ అధికారులు కూడా తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఐఏఎస్ అధికారులు వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు, డ్యూటీలో ఉన్నారు, వాళ్ళేమీ బయటకు చెప్పలేరు. కానీ ఈ వెబ్సైట్ ప్రతినిధికి ఒక ఐఏఎస్ అధికారి చెప్పాడు. ఆయన చెప్పిన పాయింట్ ఏంటంటే చాలా ఆసక్తికరమైనది. ఆమె గ్రీన్ సిగ్నల్ ఇస్తే తప్ప, ఆమె అంటే ఎవరో మనం అర్థం చేసుకోవచ్చు. ఆమె గ్రీన్ సిగ్నల్ ఇస్తే తప్ప ఏ ఫైలు ముందుకు కదలదు సార్ అని చెప్పాడు ఒక ఐఏఎస్ అధికారి. ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి నోటి నుంచి వచ్చే మాట ఏంటంటే, ఆమె గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోతే, అంటే ఆమె అనుమతించకపోతే ఏ ఫైలు ముందుకు కదలదు. ఆమె గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలంటే ఏం చేయాలి? ముడుపులు. సరే, ఈ ముడుపులకు సంబంధించి, కమిషన్లకు సంబంధించి ఇంతకాలం నిజానికి బీఆర్ఎస్ పార్టీ ఆరోపణలు చేస్తుంటే ఇదంతా బోగసనో, బూటకమనో, బీఆర్ఎస్ పార్టీ కావాలని బురద చల్లుతున్నదనో చాలామంది అనుకుంటూ వస్తున్నారు. కానీ ఫ్యామిలీ ప్యాక్ మంత్రి కారణంగా మొత్తం రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ట దిగజారిపోవడమే కాకుండా పూర్తిగా బజారున పడుతున్నట్టు కనబడుతోంది. అండ్
ఇప్పుడు సీనియర్ ఐఏఎస్ అధికారులు కాదు, ఒకరిద్దరు మంత్రులు కూడా తమ ఆవేదనను కొంతమంది మీడియా మిత్రులతో పంచుకున్నట్టు తెలుస్తోంది. తమ శాఖకు సంబంధించిన బిల్స్ పంపినా, తమ శాఖకు సంబంధించిన వ్యవహారాలు పంపించినా తమను కూడా కమిషన్ అడుగుతున్నారు, తమ దగ్గర కూడా ముడుపులు తీసుకునే వ్యవహారం జరుగుతోంది. దీన్ని ఎట్లా నియంత్రించాలి అని ఆ మంత్రులు ఆవేదన చెందుతున్నట్టుగా కూడా ప్రచారం జరుగుతోంది. అందువల్ల ఈ కుటుంబం, అంటే ఈ మంత్రి కుటుంబం దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకునే పనిలో పెద్ద ఎత్తున సంపదను కూడబెట్టుకునే పనిలో ఉన్నట్టుగా మనకు కనబడుతోంది. ఇది క్లియర్, ఇందులో అనుమానాలు ఏమీ మనకు కనిపించడం లేదు. సో ఆ మంత్రి వల్ల మొత్తం క్యాబినెట్కు అప్రతిష్ట వస్తున్నప్పుడు, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇబ్బంది కలుగుతున్నప్పుడు ఆయనను క్యాబినెట్లో ఉంచాలా లేదా అనే దానిపైన కూడా ఢిల్లీలో హైకమాండ్ చర్చిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ మంత్రికి ఢిల్లీలో ఒక పెద్ద మనిషి సపోర్ట్ ఉన్నట్టుగా కాంగ్రెస్లో ఒక ప్రచారం ఉంది. ఒక పెద్ద మనిషి ఎవరికి? ఈ మంత్రికి, ఈ ఫ్యామిలీ ప్యాక్ నడిపిస్తున్న మంత్రికి ఢిల్లీలో ఒక పెద్ద మనిషి మద్దతు, సహకారం, తోడ్పాటు ఉన్న కారణంగా ఈ మంత్రి ఇక్కడ ఫ్యామిలీ ప్యాక్తో చెలరేగుతున్నట్టుగా కూడా కథనాలు వస్తున్నాయి. అందువల్ల ఇప్పటికైనా సరే ఇటువంటి వ్యవహారాలను నియంత్రించి, ఎవరు ఆ మంత్రియే స్వయంగా నియంత్రించుకొని, తనను తాను నియంత్రించుకొని కుటుంబ సభ్యులను ఎంత దూరం పెడితే, ఇక్కడ రాజకీయాలకు దూరం పెట్టడం అనేది ఒక యాంగిల్. రాజకీయాలు లేరు ఇప్పుడు వాళ్ళు ఏమీ, ఆ మంత్రి భార్య కానీ మంత్రి కొడుకు కానీ రాజకీయాల్లో క్రియాశీలంగా లేరు. కానీ వాళ్ళు ఈ ప్రభుత్వ వ్యవహారాల్లో క్రియాశీలంగా ఉన్నారు. ప్రభుత్వానికి సంబంధించి చెప్పినట్టుగా పోస్టింగ్లు అనండి, ప్రమోషన్ లేకపోతే ఇంకేదో ఎక్సెట్రా అనేక వ్యవహారాలు ఉంటాయి ప్రభుత్వం అన్నప్పుడు. సో అటువంటి అన్ని వ్యవహారాలలో మంత్రి జోక్యం చేసుకోవలసిన విషయాల్లో ఆయన భార్యనో కొడుకో వాళ్ళు జోక్యం చేసుకోవడం ఏమిటనేది ఐఏఎస్ అధికారులు అంటున్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనుక కట్టడి చేయకపోతే, ఇటువంటి వాళ్లను నియంత్రించకపోతే ఇంకా దారుణంగా ప్రతిష్ట దెబ్బతింటుంది. ఇప్పటికే ప్రజల్లో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఇప్పుడిప్పుడే పెరుగుతున్నట్లు వార్తా కథనాలు వస్తున్నాయి. కొంతమంది డైరెక్ట్గానే కామెంట్ చేస్తున్నారు. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉన్నట్టు ఈ మధ్య ఎమ్మెల్సీ కోదండరామ్ కూడా ఆరోపించారు, ఆయన కూడా అన్నారు. సో ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ఇది అందరి మీద ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఒకవైపు కొంతమంది ఎమ్మెల్యేలు కూడా చెప్తున్నారు, తమ నియోజకవర్గాల్లో పెండింగ్ బిల్లులు మంజూరు కావడం లేదు, లేకుంటే కొత్త పనులకు నిధులు మంజూరు కావడం లేదు. ఇటువంటి విమర్శలు చాలామంది ఎమ్మెల్యే నుంచి వస్తున్నాయి. అంటే దీనికి ఎక్కడుంది, మూలం ఎక్కడుంది అంటే ఈ ఫ్యామిలీ ప్యాక్ మంత్రి దగ్గర ఉంది. ఈ ఫ్యామిలీ ప్యాక్ మంత్రి వల్ల అటు ఎమ్మెల్యేలు బాధపడుతున్నారు, కొంతమంది మంత్రులు ఆవేదన చెందుతున్నారు. ఇట్లా రకరకాల సమస్యలతో ఈ ఫ్యామిలీ ప్యాక్ మంత్రి మొత్తం అసలు ఈ అంటే ఈ ఏదైతే బురద మొత్తాన్ని క్యాబినెట్కి అంటిస్తున్నట్టుగా కనబడుతోంది. సో అంతిమంగా ఈ ఫ్యామిలీ ప్యాక్ మంత్రి ఎవరు అనేది చెప్పను, కానీ బహుశా ఈ వీడియో వింటున్న వాళ్ళకు ఇప్పటికీ అర్థమై ఉండాలి. కానీ ఫ్యామిలీ ప్యాక్ మంత్రి పైన హైకమాండ్ ఎట్లా వ్యవహరిస్తుంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా నుంచి వచ్చిన తర్వాత ఆయన ఏం చేస్తాడు అనే దానిపైన ఉత్కంఠ కొనసాగుతోంది. థ్యాంక్ యూ వెరీ మచ్.